ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ట్రయల్ కోర్టు, హైకోర్టు తన బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. సిబిఐ, ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. అటు గత విచారణలో ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. 22 తేదీ కల్లా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. మహిళగా కవిత బెయిల్కు ఎలిజిబుల్ అంటూ కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి తెలిపారు. ఇక ఇదే కేసులో సహా నిందితులుగా ఉన్న మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేశారని, కవితకు కూడా బెయిల్ ఇవ్వాలంటూ కవిత తరపు న్యాయవాది తెలిపారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ఇరుపక్షాల వాదనలు విననుంది. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ట్రయల్ కోర్టు, హైకోర్టు తన బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. సిబిఐ, ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. అటు గత విచారణలో ఈడీ కౌంటరు దాఖలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. 22 తేదీ కల్లా కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. మహిళగా కవిత బెయిల్కు ఎలిజిబుల్ అంటూ కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి తెలిపారు. ఇదే కేసులో సహా నిందితులుగా ఉన్న మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ మంజూరు చేశారని, కవితకు కూడా బెయిల్ ఇవ్వాలంటూ కవిత తరపు న్యాయవాది తెలిపారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ఇరుపక్షాల వాదనలు విననుంది.